గాని సౌందర్యం అలంకరించతో గురు సార్వభౌముండనైన నా మానసమును సైతం ఆకర్షించుతున్నది. వీరు నారుడు లాలించి ఉండరు కదా. ఏమి వీరుల రూప లావణ్యాతిశయములు అపూర్వములే. ఈ జగన్మోహనుడు ఎవరివైందును? ఓయి మీరెవరు? ఏమి మీరు ప్రతివచనం అయ్యారు? ఓయి మీరెవరు? చూడండి గతమేమి? ఏమిది? నేనెంత భ్రమపడితే వివేకత్వమే లేదు. మనుష్యాకృతుల వలె భ్రమింపజేస్తున్నవే భంజికలు. ఏమి విచిత్ర కల్పన! కొత్తర కళా కౌశలము అద్వితీయము, అపూర్వము, అనిర్వచనీయము. ఏమిది? సభాభవనమున ఉద్యానవనమా? ఎంత రమణీయముగానున్నది! వివిధ ఫలపరాణత శాఖా శిఖా తరువల విరాజితంబు రాజిత తరుష్కంఠ సమస్కృత దీయ సురవిల పుష్పవళ్ళీ పతల్లికా సంభాసురంబు మాధుర పుష్పగుచ్ఛ శ్రవణ్ మధుర మధుర సాస్వాదనాత్ర సంభ్రమద్భ్రమర కోమల ఝంకార నినాద మేదురంబు మేదుర మధుకర ఘన ఘనా ఝంకారత్తన క్రీడాభిరామ మయూర వారయుక్త కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాప ఆలాప దోహద ధూప ధూమ సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఆహా ఆహా! ఈ ఆరామ సౌకుమార్యంబు అత్యంత మనోహరంబు. రామావ రంజక్ష్యమాన కౌరవ వంశవర్ధన మన ప్రమోదావహంబకు ఈ నిష్ఠుడంబు తత్వరులకు అద్భుత దర్శనీయంబగుట నిర్వివాదాంశము కారణే మయసభ ఇది సామాన్య జనుల మొదలు రాజకఠీరముని పర్యంతము ఏకగ్రీవంబుగా దీనిని గురించి వర్ణించుట సరియే. ఇందలి పలకద్మజానమును మహదానందమును కల్పిస్తున్నవి. కాసారమా ఇంది లేనట్లు లేక జనపడుతున్నదే. జలాశయమే కాకుండా ఈ విషసూత్రములను ఈ శతభద్రాది కమ్ములెట్లుండును. సంస్పర్శ మాత్రముక్త చైతన్య ప్రసాదిత శీతల విమల మధువారి సంపూర్ణము మంద పవన చారణోద్భోత కల్లోల తరంగ మాలికా పరస్పర సంఘటన భయమాన మృదుల ద్వార విస్తారాది శ్రావ్యము కమల కోదన దారి నానా గజల కుసుమ రాగారుని ధరీభాగంబు ఆలోల బాల చైవాల జాల లాలిత జంగ మధ్యాహ్న శంకావహంబు శ్రీవాలంకృత విషసూత్ర బాలికా సందీపీత హంస హంసీకర విభూషితంబు. ఆహా ఆహా! వర్ణనాతీతంబు వర్ణనాతీతంబు. చూడనియది అపూర్వ రమణీయాకృతిని లభించుతున్నదే. ఇందలి మధువారి పూర్వమునించుక గ్రోలి ఈ పరిసరమునొక్కింత విశ్రమించదు. ఏమిది? ఇతడు ప్రకృతి నన్ను పరిహసించుతున్నట్లున్నదే. ఇది ఎంత మాయగా ఉన్నది. మైన రచన
ఏమన్నా విశేషమా లేక నేను భ్రాంతితుండనై ఎచ్చడి నుండి హాసధ్వని వినపడుతున్నది. మమ్ముగాంచి ఎవరును పరిహసించుట లేదు కదా. ఇతడనెవరును కానరారే నుండి వచ్చే అతలిద మాయారచన సమర్థుండైన ఆ మయుండిట్లు ధ్వనించు యంత్రము ఇందెందైన నిర్మించేనేమో. ఆ కనపడున్నదేమి వివిధ బలీకారకృత్య భాగంతర్గత ద్వారదేశమా సువర్ణ శాఖాంతరవళికత కారుత్మత వళ్ళీ సముల్లసితమా వళ్ళీ సముల్లసిత తల్లలిత పల్లవ సందోహమా వచ్చే పల్లవ సంపుట అత్యంత భాతుర పుష్పముల వ్రతానమా పుష్పముల మగరంధర సదేవానార్థ సమాగత షట్పద కీరవారమా ఇట్టి త్రిజగన్మత సభాభవనము పాండవుల యధీనమందుటయా కాల స్వభావము. నిన్న మొన్నటి కనుక నిలువ నీడ లేకయుండిన పాండవులు దిగ్గుజయం మనరించి రాజసూయ మహత్తర నిర్వహమున సార్వభౌమ పదమును అలంకరించుటయా అభిమాన ధనులకు పూరములు వెళ్ళు హరిగాములై వస్తువాహనాది నానా విధోపాయములు నర్పించి గౌరవించుటయా త్రిలోకాధిక ప్రాజమానంబకు ఈ సభాభవనమును నిర్మించి ఇత్తుడయా పాండవులన్యజన దుర్నిరీక్షులై విజృంభించుడయా సంజాతకుడుకు ఈ సుయోధన సార్వభౌముడు నా సమక్షమున ఊరును పేరు లేని ధర్మజులకు నా సామంతుల ఉపాయమును నర్పించి పరస్పర స్థిర కోడీల సంఘటనమున డొల్లిన వజ్రమణి మయూఖమ్ములు భూపతికి నృత్త శోభను ఆపాదించి రత్న గర్భ నామమును సార్థక బరుప సాష్టాంగ దండ ప్రణామములు దుర్మదంభున ధర్మజుండు యుక్తాయుక్త వివేక విచార విదురున్నై సార్వభౌముని సమక్షమును జ్ఞానమైన లేక స్వేచ్ఛగా వారి ప్రణతులను కైకొనడయా యోజించిన కొలది మనంబున పట్టరాని క్రోధంబు వెళ్ళి విరిసి దుర్భరంబు ఇంకా ఇతర నిల్వంజాల అదే ఆ కరంబడు ద్వారమును నిష్క్రమించద. ఎంత బెట్టున కొట్టుకుని ఎచ్చటిది పాపిష్టి స్ఫటిక శిలాద్వారము ఆసధ్వని మరల పరిహాసధ్వని అవరోధ జన పరిహాసధ్వని వాంచోలి పరిహాసము చేయుచుంటివా మంచిది వాయుము నేటికి కాలం పరిహాసము మాత్రమే కాలాంతరమున ప్రళయ భైరవ వికటాట్టహాస విస్ఫోరిత భృగుటీ ప్రభుత తీవ్ర వైశ్వానర జ్వాల తీవ్ర వైశ్వానర జ్వాల బంధకీకృత పరిహాసమానంద ప్రాణ పరిత్యాగమనరించుడయా లేక పరిభవములకు తల ఎక్కి జీవించుడయా సప్త సాగర వేళావలయుధ వసుంధరావలయములకెల్ల ఏకఛత్రాధిపత్యములు వహించి అప్రదీప ప్రతాపమున చండ శాసనుండనై ఎలరారు నా ఎట్టి రాజన్య చూడామని దేవనీతి హేయమ్మకు దుర్మరణమున అంగీకరించును. ఈ అవమానమును భరింపజాలక దుర్మరణములకే సాహసిద్ధ మరణం ప్రయోజనం ఏమి సుయోధన
అర్థాంతమున లజ్జా విహీనత పరిహసించుగాక. నా ఎంతటి వాడికి అవమానము తటస్థిందులా? మహాగజేంద్రము మార్గము రంజనుచుండ కుక్కలన్నీ మురంగుడలేదు. ఈ వార్త ఎట్లేని లోకమున వెల్లడి కాక మానదు. నిరక్షకముగా దుర్ధర ప్రతిపాదకులకు లోకులనేక విధముల తరంపక మానరు. అటు పిమ్మట నన్ను సందేహింపకను మానరు. సుయోధన సార్వభౌముని జీవితమున ఈ కలంకము స్థానమేర్పరచుకొనక మానదు. అపయజముల జీవించుట కంటే సర్వ విధముల మరణము శ్రేయదాయకము. అపయజముల జీవించుట కంటే సర్వ విధముల మరణము శ్రేయదాయకము. మరణము శ్రేయదాయకము. ప్రాణ పరిత్యాగానంతరమునైన ఈ సడి తప్పున మారణీ పరిహాస పాత్రుండగు మానవపతి జీవిత చరిత్రమని రేపటి నుండి నా జీవితం ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడదా? కావున సర్వ విధము మరణము గర్హితంబు. మరణము గర్హితంబు. జీవించి ఉండదమన్నా పంచ కలంకిత జీవన్నరాయ్ మణీయుడయ్యో దుర్భరంబే. ఏమి చేయుదా అదే నమకు భూపరాగమే పాదహతి సైపజాలక మానవుని ముఖ్యమదిరోహించి తన పగను తెచ్చుకొనుచుండ సబలుడనై గౌరవభంగుడనైన నేను ఒక ఆడదీనరించిన యవజ్ఞకు ప్రతీకోరం నా పౌరసములు స్థిరపరచుకున్న జాలనే. నా యవమానముల కనిడి కారణమైనది నా క్రోధములకు ఉనికి పట్టైనది ఆమయ సభయే కదా. తుదకు నా జీవితమున ఇట్టి విషమస్థితిని ఆక్రమింపజేసినది ఆమయ సభయే కదా. ఔరా ధర్మజ రాజతూయంబు సుయోధన సార్వభౌముని అభిమాన పుష్పోపముల నిర్మూలనమునకు విషవాయు సదృశ్యమైనదే. దురాత్మలు యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనులు రాజనీతి పాక్ష్యులు మన పంచనా శక్తులనగా పాండవ హతకులు పిలిచినంతనే నేనేలా రాజసూయధ్వర్యమున అరిగి తినిపో. మాకేలా పాడుమయాత భాష అందరికనే అంకురింపవలే. అంకురించబో. నేనేలందు తిరుగాడుచు అవత్యములకు అవమానములకు లోను కావలే. లోనైతే నీవో ఆ సమయమున పాపిష్టి పాంచాలి నిష్కారణముగా నన్నేల పరిహసింపవలే. ఈ స్థితిగతులను బట్టి చూడ నన్ను బంధకితే వంచింపజేయుటకై ఆ పాండవ హతకులి రాజసూయ వ్యాజమున నన్ను ఇంద్రప్రస్థములకు పిలిపించినట్లు తోచుచున్నది. నిశ్చయముగా దురాత్ములే దురుద్యోగ సంగతాత్ములే కానిచో కేవల సహాభవలోకన తత్పరుండనకు నన్ను వారేల నిరర్ధకంబుగా తెలిసినది. ఆ రాజసూయములకు మూలం ఈ కటులోపాయమైండుట నిశ్చయమో నిస్సంశయమో. ఎంత మోసము, ఎంత కౌటిల్యము, ఎంత దుండకము. ఓరి పాపిష్ఠులారా, వాళ్ళు భూపాల గర్భమాల భూదులారా, ఏమి నా వెర్రి ఆభిజాత్యమునందు దృష్టి సారింపక ఆత్మ గౌరవమునందు గురి నిల్పక సార్వభౌమ పదంబులైన తలంపక సమర బలంబులనైన గడింపక
భక్తాలోచన పడి కొట్టుకొనుతున్నాడు. నవఖండ భూమండలాధిప మకుటదట ఘటిత మణిఘృణి నిరంతర నీరాజిత నిజ పాద పంకేర్హుండనాయ్ ఇంద్రాక్ష తుర్చయ పరివేక్షిత వసుందర భార దుర్వాహుండనాయ్ రాజ మద సంహరణ భీకర భుజ బల సమగ్రుండనాయ్ ధనుండనాయ్ దుర్నిరీక్షుండనాయ్ వచ్చినన్ను కడుం పంజాలు ప్రచండ ప్రతాప ప్రతిభా విభాజితులకు కోర్కురు సోదరుల కగ్రగుండనాయ్ చండదర పరాక్రమోజ్వలమై నిరంత విశ్రాంత సత్య శోభిలచితమై అభిమాన వల్లరి బంధీకృతమై కలంకమై పేరెన్నికన్న సుక్షత్రియ వంశములంజని అనేక నీచము సమూహముల గదిలో ఉన్నందుకు ఈ ప్రపంచమున ఎయ్యద సాధ్యము ఎయ్యద సాధ్యము. ఇప్పుడే పోయి ఆ దురాత్మలను చీల్చి చెండోడదు. ఆ పురము పశ్చిమడలను భావించదు. ఆ పాంత్యాలనెంతో మహోపదల ముంచి వైద్యద కారణమైన దురాత్ములారా, పాండవ హతకులారా, దుర్యోధన సార్వభౌముడు అభిమాన ధనుండనియో బంధువుండనియో మీదు మిక్కిలి మీ ఎట్టి సామంత మాత్రులకు అనేకులకు శాసకుండనియునైన తలంపరైతిరే. అప్పుడే దుర్మధాంధత్వము కన్నులకెగదట్టన, అప్పుడే యుక్తాయుక్త చేసిన జ్ఞానము నశించన. అవును అవునవును, అల్పపు సరి కన్నులు కాననిచ్చున. చెట్టులో యొక్క రాజసూయమును నిర్వహించేది మింగదాయని కన్నులు మిన్ను గానకున్నారే. అంత మాత్రములకింత మిట్టిపాట మానిండు. ఈ సుయోధన క్రోధాగ్నికి దూది పొంగలు కాకపోవునో మీ దుర్యోధన చక్రవర్తి ఈశ్వానుగ్రహంగులకు పానీయంగులు కాకపోవునా మీ సమస్త రక్త ప్రవాహంగులు. ఈ సుయోధన సార్వభౌముని ఈశ్వానుభూతముల కాగదులు కాకపోవునా మీ హృదయ పిండంగులు. ఈ శౌర్యవాసి దుర్వార శౌర్య చండ మార్తాండ తీక్షణ కరంగులకు కమలంబు కాకపోవునా మీ గర్వంధకారం. ఏమేమి కండ క్రొవ్వు భవన్ మనోగత దౌరాత్మ దారివాహ ప్రపంచము కాదా ఈ గురురాణమని క్రోధము భవచిత్తోటవి సంచరద్దురూహ మతమాతంగ మధ్య కబాట విబాట నవాట ఓదగ్ర సింహ కిరోర కరారణ కాంచలములు కావా ఈ గురుముఖ్యుని అద్భుతోపాయ పరంపరలు. ఓరే రాజకుల పంచములారా, మిమ్ముల ఇంకా ఇంద్రప్రస్థముల నిలువే ఎదురిచ్చిన నేను సుయోధనుడనేనా? నక్కడముల గుట్టల పాలు కావించి చెట్టులం నిండు సభామధ్యమున సకల రాజ సమక్షమున మీ మాన మారడి ఓ చేయకుండిన భూమండలమున ఇంత దుర్యోధన చక్రవర్తిని పిలిపించుకుంటునే పాండవాంకురమారణ హోమమునకై హృదయ కుండమున క్రోధాగ్ని ప్రజ్వరిల్లుతున్నది. నలుదశలను ఆక్రమించుతున్నది. మంత్ర పాఠకులు లేరే, ఏమి కర్తవ్యము? ఈ యవమాన సంజలి సంతాపమవాచ్యమై మీరి నన్ను నిలిచిన తోట నిలువ నిచ్చుడలేదు. దుర్వార ధర్మీకర విషమ నికీలకైన దాలయుండనగును గాని ఈ దుర్యధకు దాలయునుడ దుర్ఘటము కాలకంఠ ఫలనేత్ర భీలా కీలి కీల కళాకంబునకైన నోట్చేండనగును గాని ఈ యవారణాదారునాటోపంబు దుస్సహము దుస్సహమీ యవారణాదారునాటోపంబు దుస్సహము. ప్రళయ సమయ సముద్దండ దండధర చండాది చండ దండ పోతంబునకైన సైబనగును గాని భీషణాది భీషణంబకు ఈ శోషణం కూడా గొర్చుట దుస్సహ. దేహమాపాదమస్తకమును మంటలెగయుతున్నారు. దరిద్రుని ఆత్మ సంతృప్తికైన మితముండును కాని
నా ఈ పరితాపమునకు అంతము లేకున్నదే. ఏమి కర్తవ్యము, ఏమి కర్తవ్యము? ఇంకను కర్తవ్య విచారణములా? కర్తవ్య విచారణములు లేవు, కారణములు లేవు, పుణ్య పాప వివక్ష లేదు, కీర్త్యపకీర్తులు లేవు, బంధుత్వములు లేవు, భయము లేదు, భక్తి లేదు. గౌరవంశవర్ధన మన కంఠీరవంబు యథేచ్ఛా విహార వ్యవహారం వలన ప్రమత్త వృత్తి నిరాటంకంబుగా విజృంభించి పాండవ దుర్మద విభంజన విధానము ప్రథమ కర్తవ్యం. పాండవ పట్టమహీషి దారుణ పరాభవంబు ద్వితీయ కర్తవ్యం. పాండు భూపాల కులోన్మూలనము అనంతరాచరణీయము. పాండు భూపాల కుల